హాయ్ అండి, ఇవి మైసూర్ బొండాలు అంటారో పునుగులు అంటారో మీరే చెప్పాలి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకొని అర కప్పు వరకు పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మరొకసారి కలుపుకొని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని పిండిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకొని 2 వైపులా కాల్చుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో పునుగులు ఆయిల్ని బాగా పీల్చుతున్నాయంటే వంట సోడా ఎక్కువైనట్టు అర్థం అండి. సో వంట సోడా చూసి వేసుకోవాలి. సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోండి. సో ఈ పునుగుల్ని పల్లీ చట్నీతో అయినా టమాటో చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. సో రోడ్ సైడ్ తినాల్సిన అవసరం లేదు. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ పునుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.